ఈరోజు చైత్ర మాసంలో పౌర్ణమి తిథి ఉంది. దీన్ని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు హనుమంతుని విజయోత్సవాన్ని నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహాచైత్రి చాలా శక్తివంతమైనదని, మహాచైత్రి రోజు చేసే చిన్న జపం కానీ, దానం కానీ, స్తోత్రపారాయణ కానీ, దేవాలయ దర్శనం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. మహాచైత్రి సందర్భంగా ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. నరఘోష, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే చైత్ర పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకుంటే తీవ్రమైన వివాహ సమస్యలు తొలగిపోతాయి. దాంపత్యపరమైన ఇబ్బందులు అధిగమించవచ్చు. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం దర్శనం ఈరోజు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే చైత్ర పౌర్ణమి సందర్భంగా రంగురంగుల వస్త్రాలు దానమిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రధానంగా చిత్రవర్ణం అంటే 2 లేదా 3 రంగులు కలిసి ఉన్నటువంటి వస్త్రాలు ఈరోజు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతటి శక్తి చైత్ర పౌర్ణమికి ఉంటుంది. సత్యనారాయణ వ్రతం చేయటం వీలు కాని వాళ్ళు సత్యనారాయణ స్వామి వారి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవటం, అరటిపండు ముక్కలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి నైవేద్యం సమర్పించడం, దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు హనుమంతుల వారి విజయోత్సవం నిర్వహించిన రోజు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత శ్రీరామచంద్రమూర్తి హనుమంతుల వారికి విజయోత్సవాన్ని నిర్వహించిన రోజు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని హనుమత్ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. మీ గృహంలో అభయాంజనేయ స్వామి చిత్రపటం లేదా పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి నువ్వుల నూనెతో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. జిల్లేడు ఒత్తులతో ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు దీపారాధన చేస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజించటం, అదేవిధంగా తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ, ప్రదక్షిణలు లెక్కబెట్టడానికి పసుపు కొమ్ములు వినియోగిస్తూ దేవాలయంలో ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు జపించుకోవాల్సిన మంత్రం శ్రీరామదూతాయ హనుమతే నమః. దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తున్నా, దేవాలయంలో ఆంజనేయుడిని దర్శించిన, గృహంలో ఆంజనేయ స్వామి చిత్రపటానికి పూజ చేస్తున్నా శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆంజనేయ ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఈరోజు సమస్త శుభాలు చేకూరతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయుడి అనుగ్రహానికి పాత్రలు కండి. సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.